48 గంటల్లో 14,000 చిన్నారులు చనిపోయే ప్రమాదం. 48 గంటల్లో 14,000 చిన్నారులు చనిపోయే ప్రమాదం. గాజాలోని చిన్నారులు తల్లుల్లో పోషకాహార లోపం, పరిమితిగా మానవతా సాయం, ఇజ్రాయెల్ తీరుపై ఐక్యరాజ్య సమితి ఆందోళన అంటూ చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ ఎట్లయితే ఈ తీవ్రవాదం, ఈ ఉగ్రవాదం ఏదైతుందో దాన్ని పెంచి పోసిన వాళ్ళకు ఇదొక మంచి గుణపాఠంగా కావాలి. గాజాలోని పరిస్థితులపై ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేస్తుంది. గాజాలో చిన్నారులు తల్లులు పౌష్టికాహార లోపంతో ఇబ్బందులు పడుతున్నారని తెలిసింది. గాజా వాసులకు ఇటీవల 5 ట్రక్కుల మానవతా సాయం మాత్రమే అందని పేర్కొంది. వారికి మరింత సాయం అందకుంటే మరో 48 గంటల్లో 14,000 మంది చిన్నారులు చనిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది అంటూ కూడా చూస్తూ ఉన్నాం. సో ఇది అందరూ కూడా గమనించాలి. సో కొంతమంది చేస్తున్నటువంటి ఉగ్రవాదులు చేస్తున్నటువంటి పాపాల వల్ల దాన్ని పెంచిపోసినటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళ రాజకీయ వ్యవస్థల వల్ల ఈరోజు ఆ గాజాలో ఉన్నటువంటి సామాన్య ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో గమనించాల్సిన అవసరం అయితే ఉంది. సో అందుకే ఉగ్రవాదం మీద ఖచ్చితంగా ఉగ్రవాద మూలాలపైన దెబ్బ కొట్టాల్సిన అవసరం అయితే ఉంటుంది. లేదంటే మాత్రం ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయి అనేది చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది మిత్రులారా. గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులకు పాల్పడింది. ఇజ్రాయెల్ పరిమితంగానే మానవతా సాయానికి అనుమతి ఇస్తోంది. దీంతో ఆ ప్రాంతంలో తిండి లేక ప్రజలు విలువెల్లాడుతున్నారు. ఈ పరిస్థితులపై ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేస్తుంది. మానవతా సాయం ఇలాగే కొనసాగితే మరో 48 గంటల్లో 14,000 మంది చిన్నారులు మరణించే అవకాశం ఉందంటూ హెచ్చరించింది. సో ఇక్కడ ఉగ్రవాదులు ఇప్పటికైనా ఆలోచించాలి. టెర్రరిస్ట్ గ్రూప్స్ మీ వల్ల సామాన్య ప్రజలు వేల మంది చనిపోతూ ఉంటే మీరు మాత్రం వాళ్ళ శవాలపైన ఈరోజు పేలాలు ఏరుకుంటూ ఈరోజు ఆ దేశాన్ని ఈ దేశాన్ని అన్నిటిపైన కూడా సామాన్యులు మట్టుపెడతా ఉన్నారు. ఇది ఎంతవరకు నిజమో గమనించుకోవాలి వాళ్ళే. సో యుఎన్ ప్రతినిధి టామ్ ప్లేసర్ మాట్లాడుతూ చిన్నారులతో సహా గాజా వాసులకు ఇటీవల 5 ట్రక్కుల మానవతా సాయం మాత్రమే అందింది. అక్కడి పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంది. వారికి మరింత సాయం అవసరం. అక్కడ ఉన్నటువంటి చిన్నారులు తల్లులు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు అని హెచ్చరించారు. అయితే 11 వారాల క్రితం పాలస్తీనా భూభాగాన్ని ఇజ్రాయెల్ నిర్బంధించింది. అమెరికా, కెనడా, ఫ్రాన్స్, యూకే ఒత్తిడి చేయడంతో పరిమిత స్థాయిలో గాజాలోకి మానవతా సాయాన్ని ఇజ్రాయెల్ అనుమతిస్తోంది. అయితే ఈ విషయంలో ఇజ్రాయెల్ తీరుపై బ్రిటన్, ఫ్రాన్స్, కెనడాలు తీవ్రంగా స్పందించాయి. గాజాకు మానవతా సాయంపై ఆంక్షలను ఎత్తివేయకపోతే, వెనక్కి తీసుకోకపోతే తామంతా ఉమ్మడి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సో అంతేకాకుండా టెల్ అవీవ్ తీరుపై ఐక్యరాజ్య సమితి స్పందించింది. పోషకాహారంతో కూడిన 100 ట్రక్కుల మానవతా సాయాన్ని గాజాలోకి అనుమతించింది. చిన్నారుల ప్రాణాలు రక్షించాలని కోరింది అంటూ కూడా చూస్తూ ఉన్నాం. సో మొత్తానికైతే గాజా పరిస్థితులు వాస్తవంగా 14,000 మంది చిన్నారులు చనిపోవడం అనేది మామూలు విషయం కాదు. సో ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నారనేది వాస్తవం. కానీ దీనికి కారణం ఎవరు? పాకిస్తాన్ టెర్రరిస్ట్ గ్రూపులు ఉంటారు. ఎవరైతే టెర్రరిజం మూలాలతో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు ఇజ్రాయెల్ కూడా అంత పెద్ద ఎత్తున ఇంత కఠిన నిర్ణయం తీసుకోవడం కారణం ఏంది? ప్రతిసారి కూడా ఆ పాలస్తీనా వాళ్ళు, ఆ గాజాలో ఉన్నటువంటి ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో ఇజ్రాయెల్ మీద దాడి చేయడం, వాళ్ళు అక్కడ ఉన్నటువంటి అమాయకులు చంపడం అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సో దానివల్లనే పాలస్తీనా పైన ఈరోజు భీకరమైన యుద్ధానికి పాల్పడుతూ ఉంది ఇజ్రాయెల్ అనేది గుర్తుపెట్టుకోవాలి. సో దీని మూలాలు ఏవైతున్నాయో ఆ మూలాలని మనకు కట్ చేయగలిగితే ఐక్యరాజ్య సమితి కూడా ఒక డెసిషన్ తీసుకోవాలి, బరాబర్ తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఉగ్రవాద మూలాలు ఏవైతే ఉన్నాయో, ఉగ్రవాదం పెంచిపోసినటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో వాటికి సాయం నిలిపేయాలి, వాటిపైన కఠినమైన ఆంక్షలు విధించాలి. అప్పుడే ఉగ్రవాదం పైన కొంత కంట్రోల్ తీసుకొస్తారు ఆ పాలకులు. ఆ పాలకులే డైరెక్ట్గా ఉగ్రవాద సంస్థలు పెంచిపోస్తూ ఉంటే మరి ఇక దేశంలో ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ దేశాల్లో ఉగ్రవాద దాడి జరగకపోతే ఏం జరుగుతాయి? దీనిపైన అమెరికా కానీ కెనడా కానీ అన్ని దేశాలు స్పందించాలి.